पार्टी के जगन्मोहन रेड्डी गारी नायकत्व जय जगन जय जगन जय जगन वेंकटगौड़ गारी नायकत्व वेंकटगौड़ गारी नायकत्व वेंकटगौड़ गारी नायकत्व పార్టీ అధ్యక్షుడు ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ ఏదైతే గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు సంవత్సరం గడువు పూర్తయి వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు వాళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ సూపర్ 6 కానీ ప్రజలకు చెప్పినటువంటి మాయ మాటలు కానీ అన్నీ కూడా గడిచి సంవత్సరం కాబోతుంది 4వ తేదీకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒకటే, ఏదైతే గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అతని తనయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో జత కలిసి ఆ హామీలను తుంగలో తొక్కి మీరు ఈరోజు అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు తప్ప మీరు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్క మాటైనా నెరవేర్చారని అడుగుతున్నాం. నెరవేర్చకపోగా మీరు చేస్తున్నది ఏది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉన్నారా, వారి మీద కేసులు పెడదామా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేద్దామా, లేదా ఎవరైనా ఒక యువకులు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఈ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ప్రజలకు తెలియపరిచే పరిస్థితిని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలాంటివి తప్ప మీరు ఈ గడిచిన సంవత్సరంలో ఏ ఒక్క మంచి కార్యక్రమమైనా ప్రజలకు మంచి జరిగే విధంగా చేశారని అడుగుతున్నాం. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా పెద్దలు ఈ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు మరియు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరి ఆదేశాల మేరకు ఖచ్చితంగా జూన్ 4వ తేదీన మనం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా మనం ఆర్డీఓ గారికి ఒక అర్జీ ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఏదైతే మనం ఈ పోరాటం చేస్తామో అప్పుడుకైనా కనీసం కనికరించి ఈ కూటమి ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళ హామీలు నెరవేరుస్తారేమో చూద్దాం మన ప్రయత్నం అని ప్రజలకు తెలియజేస్తాం. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజాప్రభుత్వం కోల్పోయి దాదాపు జూన్ 12తో సంవత్సరం పూర్తయితా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థికంగా ఎంత కోల్పోయినారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ పల్లెల్లో ఏ టియంగిల్లో పోయినా ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా మహిళలు ఎంత లాస్ అయినారు, రైతులు ఎంత లాస్ అయినారు, వృద్ధులు ఎంత లాస్ అయినారు అనే చర్చ తప్ప ప్రభుత్వం మీద వేరే చర్చే లేదు. ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో సాక్షాత్తు పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పటి నుండి కూడా తప్పుడు హామీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పుడు హామీలు ఇచ్చు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని మైమరిపిస్తూ తప్పుడు హామీలు ఇచ్చి, ఎందుకంటే మన నాయకుడు తప్పుడు హామీలు ఇవ్వలేడు కనుక ఈయనైతే నోటికి దొరికిందంతా చెప్పినారు.
18 ఏళ్ళు పూర్తయితే 1500 అన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని మనల్నంతా ఏమారించినారు. రైతులకు 20,000 అన్నారు. నిరుద్యోగ యువకులు నిరుద్యోగ వృత్తి 3,000 అన్నారు. ఏమీ ఈరోజు ఊసేలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్కి కానీ రాష్ట్రపతికి కానీ 14 లక్షల కోట్ల అప్పుందని ఫిర్యాదులు చేసిన పార్టీ సాక్షాత్తు వాళ్ళ క్యాబినెట్లో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే 6,95,000 కోట్లు ఆంధ్ర రాష్ట్ర అప్పు ఉందని వాళ్ళే చెప్తారు. 14 లక్షల కోట్ల అప్పున్నప్పుడే ఇన్ని తప్పుడు హామీలు ఇచ్చినవారు 6,95,000 కోట్ల అప్పుని మీరే చెప్పినప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చకూడదని మేము గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. మీకు సిగ్గు శరం ఉంటే ఇచ్చిన హామీలన్నీ కనీసం సంవత్సరం లోపలన్నా నెరవేర్చాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు తప్పుడు హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను యావత్తు ప్రజానీకాన్ని వెన్నుపోటు పొడిచినందుకు గాను జూన్ 4వ తేదీ మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పెద్ద ఆయన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మనం భారీ ర్యాలీతో వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కార్యక్రమాలపై అర్జీ ఇస్తూ ప్రజల తరఫున పోరాడాలని గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రజలలో తెలుగుదేశం పార్టీ ఎంత పలుచన పడిపోయిందనే విషయాన్ని ప్రజల్లోకంతా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్. ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో గౌరవ మాజీ శాసనసభ్యులు మన అందరి ఇన్ఛార్జ్ వెంకటేగౌడ గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి గారు, 5 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కన్వీనర్లు, మనందర పలమనేరు నియోజకవర్గ ముఖ్య నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు మరియు మీడియా సోదరులకి. అన్న హేమంత్ అన్న గారు చెప్పినట్టు 4వ తారీఖున సంవత్సరం రోజులు పూర్తయింది. ఆ రోజు నిజంగానే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోలేదు, ప్రజాస్వామ్యం ఓడిపోయింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఈ కూటమి ప్రభుత్వం విలువ లేదు. కాబట్టి మన రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పలమనేరులో వైఎస్ఆర్సీపీ నిజంగా మనం ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు ఇంతమంది ముఖ్య నాయకులు చూస్తూ ఉంటే ఇప్పటికీ మనం అధికారంలో ఉన్నామనే భ్రమ ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ 4 సంవత్సరాలు నిజంగా కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క లోటుపాట్లు ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్న విధానాన్ని ఎండగట్టి ప్రజల్లో తీసుకోవడం వాళ్ళ బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మన నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు 4వ తారీఖున అందరూ ముఖ్య నాయకులు కూడా వాళ్ళ శక్తి వంచన లేకుండా కృషి చేసి జిల్లాలోనే పలమనేరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా చేయాలని మన నాయకులకి అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటాం. జై జగన్. ఈరోజు 4/6/2025 ఆ తేదీన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలమనేరు ఆఫీస్ వరకు వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఈరోజు మన కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పలమనేరు శాసనసభ్యులు శ్రీ వెంకటేగౌడ గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి గారికి, అన్ని మండలాల నుంచి వచ్చిన మండల కన్వీనర్లకి, మున్సిపల్ వైస్ చైర్మన్లకి, మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే కౌన్సిలర్లకి, ఇక్కడ ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జడ్పీటీసీ గారికి, ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, అలాగే చాలామందికి రాష్ట్ర పదవులు, జిల్లా పదవులు అందరికీ ఉన్నాయి. అందరికీ పేరు పేరున చెప్పలేము కాబట్టి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనము 4వ తారీఖున భారీ బల ప్రదర్శనతో
ఆర్టీఓ ఆఫీస్కి వినతి పత్రం ఇచ్చేదానికి మనం అందరూ మూకమ్ముడిగా ప్రతి మండలం నుంచి ప్రిస్టేజ్గా తీసుకొని అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మండల కన్వీనర్లు మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను.